రెండోది అధ్యక్ష, మీరు వచ్చే కొందికి నేషనల్ హైవేస్. ఎప్పుడు కూడా నేను నేషనల్ హైవే మీద చాలా శ్రద్ధ పెట్టాను. అందుకే ఈరోజు మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 4739 కిలోమీటర్ల నేషనల్ హైవేస్. ఇవన్నిటికీ 1,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి రాబోయే రోజుల్లో చేయాలనేది ఒక కార్యక్రమం. ఈ రోజుటికే మీరు ఒకసారి చూసినప్పుడు దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. 1000 స్క్వేర్ కిలోమీటర్లకి 53.65 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. అదే సమయంలో 1,00,000 పాపులేషన్కి 17.64 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. అంటే పాపులేషన్లో చూస్తే మనం నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం, ఏరియాలో చూస్తే మనం నెంబర్ 2లో ఉన్నాం. అంటే ఇది గర్వకారణం. ఇవన్నీ కరెక్ట్గా జరిగి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన 4వ ప్లేస్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మనం ఉన్నాం. 49,662 కోట్ల రూపాయలతో పనులు అవుతున్నాయి. 3వ ప్లేస్లో లాస్ట్ ఇయర్ అయితే ఎక్స్పెండిచర్ పెట్టాం 11,325 కోట్లు. ఈ సంవత్సరం నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని నేను ఆదేశించా. తప్పకుండా సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఆన్ గోయింగ్, అవార్డెడ్ అండ్ బిడ్డింగ్ స్టేజ్ ఇవే 64,073 కోట్లు ఉన్నాయి. ఇంకొక పక్క ప్రియారిటైజేషన్ ఆఫ్ వర్క్స్ 2 lane plus PS to 4 lane, 2 lane to 2 LPS, అదర్ వర్క్స్, టన్నల్ వర్క్స్, బైపాస్ బ్రిడ్జెస్, ROBs, RUBs ఇవన్నీ కూడా 86,000 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు. DPRs తయారు చేస్తున్నారు. ఇవన్నీ కానీ పూర్తయితే 1,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ఒక్క నేషనల్ హైవేలో అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం అన్ని విధాలు వర్కౌట్ చేస్తున్నాం.